మేడం చాలా సందర్భాల్లో భార్యాభర్తల విడాకుల విషయంలో చైల్డ్ కస్టడీ అనేది కోర్టు ఏమేమి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇస్తుంది. విడాకులు తీసుకునే సమయంలో చాలా సందర్భాల్లో అసలు మెయిన్గా సఫర్ అయ్యేది పిల్లలు. ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఇంకా వాళ్ళ పూర్తి హక్కులు ఎవరికి వస్తాయి అని అంటే కోర్టు చాలా విషయాల్ని అనలైజ్ చేసిన తర్వాత తల్లికి ఇవ్వాలా తండ్రికి ఇవ్వాలా అని ఆలోచిస్తుంది. లెటస్ సే నేను ఒక ఇన్స్టెన్స్ చెప్తాను. ఆ ఇన్స్టెన్స్లో భార్యకి స్కిజోఫ్రీనియా ఉంది, తను పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేదు, భర్త ఒక ఉద్యోగస్తుడు. ఆ జీడబ్ల్యూఓపి పిటిషన్ వాళ్ళు వేసుకున్నప్పుడు కోర్టు ఏం చేసింది అని అంటే ఈమె అబ్బాయిని సరిగ్గా చూసుకునే పరిస్థితి లేదు, అతనికి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ మామూలుగా ఆయన మానసికంగా ఎదుగుదలకు కానీ తల్లి వల్ల హెల్ప్ఫుల్ అయ్యేటట్లేదు. ఎందుకంటే ఆవిడే ఒక మానసిక వ్యాధితోని మెంటల్ ఇల్నెస్తోని బాధపడుతుంది కాబట్టి డెఫినెట్గా కస్టడీ అనేది తండ్రికి ఇచ్చారు. ఓకే. సో అలా చాలా విషయాలు ఆలోచించి కోర్టు ఎవరికి ఇస్తే పర్మనెంట్ కస్టడీ వాళ్ళు ఆల్ ఓవర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి శ్రేయస్కరమో, వాళ్ళు ఎక్కడుంటే సేఫ్గా, వాళ్ళు కెరీర్ పరంగా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు బాగుంటారు, హెల్తీగా ఉంటారు, ఓకే, ఇవన్నీ ఎవరు సరిగ్గా చూసుకోగలరు అనేది కోర్టు తన అనలైజేషన్ ప్రకారము డిసైడ్ చేస్తుంది. దట్ డజంట్ మీన్ డబ్బు సంపాదించే వాళ్ళకే కస్టడీ ఇస్తుందని కాదు కోర్టు. ఓకే, డబ్బు సంపాదిస్తున్నా నీకు టైం ఉండాలి కదా పిల్లల్ని చూడడానికి. లేటెస్ట్ ఒక ఇన్స్టెన్స్లో భార్య సంపాదిస్తుంది అనుకున్నాం, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంది, భర్త పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నాడు. డెఫినెట్గా కోర్టు తండ్రికే కస్టడీ ఇవ్వాలి అని మొగ్గు చూపుతుంది. అంటే ఈ కేసులో మెయింటెనెన్స్ ఏమైనా భార్య నుంచి మెయింటెనెన్స్ ఏమైనా ఇప్పించగలుగుతుందా మేడం కోర్టు? చాలా సందర్భాల్లో ఇప్పుడు అందరు వెల్ రెడ్ ఉంటున్నారు, ఇద్దరు ఏవైనా ఎక్స్పెండిచర్స్ షేర్ చేసుకుంటున్నారు. ఓకే, పిల్లల ఎక్స్పెండిచర్ అప్పుడు డెఫినెట్గా వైఫ్ కూడా షేర్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఓన్లీ తండ్రి భరించాలి వాళ్ళ బాగోగులు అని ఎక్కడ రాసి పెట్టలేదు. ఓకే, కాకపోతే తండ్రికి డెఫినెట్గా బాధ్యత ఉంటుంది, అతనే ఫస్ట్ గార్డియన్, అతను బెగ్ బోరో ఆర్ స్టీల్ ఏదైనా చేసి మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది లాలో ఉంది కాబట్టి ఇస్తున్నారు. లెటస్ సే ఇన్ ఇన్స్టెన్స్ అతనికి జీతం చాలా తక్కువ వస్తుంది, భార్య చాలా ఎక్కువ సంపాదిస్తుంది, కానీ ఈయన ఏదైతే మెయింటెనెన్స్ ఇవ్వగలడో దాంతో పూర్తిగా పిల్లల్ని మనం చూసుకోవడం కుదరదు అన్నప్పుడు డెఫినెట్గా భార్య కూడా ఆమె వాళ్ళని చూసుకునే దాంట్లో షేర్ చేసుకోవాల్సిందే ఎక్స్పెండిచర్స్. కానీ కొన్ని సందర్భాల్లో భర్త చూసుకొని అంటాడు, భార్య చూసుకొని అంటుంది మేడం. అంటే ఆయన వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, ఈమె వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. అప్పుడు పిల్లలు వీళ్ళకి ప్రాబ్లం అవుతారు కాబట్టి వీళ్ళు చూసుకోవద్దు. అలాంటప్పుడు ఏం చేస్తుంది కోర్టు, అసలు వీళ్ళిద్దరూ ఎలిజిబుల్ కాదు మదర్ అండ్ ఫాదర్గా అనుకున్నప్పుడు సేఫ్ హోమ్స్కి తరలిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ, ఇంకా అంత హీన స్థితికి రాలేదు. ఈ మొత్తం ప్రపంచంలో మదర్ని ఫాదర్ని రీప్లేస్ చేసే మనుషులు ఇంకా ఎవరు లేరు. ఓకే, మదర్లీ లవ్ని ఏదైతే ఫాదర్ చూపించే ప్రేమని కానీ బాధ్యత కానీ పిల్లల పట్ల రిప్లేస్ చేసే వాళ్ళు లేరు. అయితే ఇక్కడ వచ్చిన కర్మ ఏంటి అని అంటే వీళ్ళిద్దరి గొడవల వల్ల ఈగో క్లాషెస్ వల్ల అయి ఉండొచ్చు, కొన్ని జెన్యున్ కేసెస్లో అయి ఉండొచ్చు, ఎటువంటి కేసెస్ అయినా కానీ ఓకే డెఫినెట్గా పిల్లలు అనేది సఫర్ అవుతారు. ఓకే, అల్టిమేట్ సఫరర్స్ వాళ్ళే. ఎందుకనంటే వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటారు లైఫ్లో, అటు భార్య అనుకుంటుంది, ఇటు భర్త అనుకుంటారు, కానీ పిల్లలు ఫాదర్ మదర్ని వదిలేసి మూవ్ ఆన్ అయ్యే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అతనికి ఇంకొక కొత్త పార్ట్నర్ వస్తాడు, ఈమెకు కూడా ఒక కొత్త హస్బెండ్ వస్తారు, కానీ పిల్లలకు కొత్త మదర్ అండ్ ఫాదర్ అనేది ఎక్కడి నుంచి తీసుకురాలేము కదా. సో అల్టిమేట్గా వాళ్ళే సఫర్ అయ్యేది. సో తల్లిదండ్రులు ఎవరైతే డివోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారో చాలా సందర్భాల్లో మేము చెప్తూ ఉంటాం, మీరు ఒకసారి మీ పిల్లల్ని ఆలోచించి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి అని కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఎందుకనంటే చాలామంది డివోర్స్డ్ పేరెంట్స్లో ఏం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళ పిల్లలు చాలా సందర్భాల్లో పిల్లలు ఏమంటూ ఉంటారంటే మాకు పెళ్లి చేసుకోవాలని లేదండి, మాకు ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదు ఫ్యామిలీ మీద, బికాస్ దే హ్యావ్ పాస్ త్రూ దట్ రఫ్ ప్యాచ్. వాళ్ళు అటువంటి ట్రామాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి సదభిప్రాయం డెఫినెట్గా ఉండదు.